విమర్శించడం వేరు. ఆయన మీద వ్యక్తిగత దాడులు ఇప్పుడు వాళ్ళ తల్లి గారిని అక్కడెక్కడో అన్నారు అనుకోండి బీహార్ ఎన్నికల్లో, దాన్ని వెంటనే అందరూ తప్పు అని దాని నుంచి విడగొట్టుకోవాలి కదా మోదీని అని. లేదా రాహుల్ గాంధీ ఆయన భారతీయుడు కాదు, ఆయన ఈ మతం కాదు, ఇక్కడ పుట్టలేదు, ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి అంటే ఇవి ఒక విధంగా చాలా ఏమనాలి క్రూడ్ ఫీలింగ్స్ను రగిలించి ఒక విధంగా మొరటైన ద్వేషానికి విమర్శకు ఉన్న తేడా కూడా చెరిగిపోతుంది. ఆ లైన్ లేదు, ద్వేషానికి లేదు. సో వ్యతిరేకించడము లేదా విమర్శించడం అంటే ద్వేషించడమే, ద్వేషాన్ని రెచ్చగొట్టడమే. నన్ను వ్యతిరేకించే వాళ్ళు లేదా నన్ను విమర్శించిన వాళ్ళంతా నా వ్యతిరేకులు అనే ఒక ఇది వచ్చింది. దానివల్ల ఇది ఏపీలో ఇంకా ఎక్కువగా ఉంది. ఇది సమాజ విచ్ఛిన్నానికి దారితీస్తున్న రాజకీయాలు పక్కన పెడితే మొత్తం సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. సమాజానికి ఒక నష్టం ఏమంటే నిజమైన సమస్యలు మరుగున పడిపోయి వాటి గురించి ఆలోచించకుండా ఎప్పుడు వాడు ఎక్కువ బూతులు తిట్టాడా, వీడు ఎక్కువ తిట్టాడా, వీడు అబద్ధాలు రాశాడా, ముందు వాడు మొదలు పెట్టాడా, ఎగ్జాక్ట్ విషయం తప్పైనప్పుడు ఎవరు మొదలు పెడితే కూడా ఉంది. దాన్ని ఎలా ముగించటం, దారి మళ్ళించకుండా సరైన దారిలోకి తేవటం అనేది చాలా ముఖ్యం. కానీ నువ్వు తొడకోసుకున్నావు కాబట్టి నేను మెడకోసుకుంటాను అన్న పద్ధతిలో మాట్లాడితే ఏమవుతుంది? కాబట్టి ఇప్పుడు థ్రోయింగ్ అవే బేబీ విత్ ది వాటర్ అంటారు. పురిటి నీళ్ళతో పాటు బిడ్డను కూడా పడేస్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడు అది ఉంది. అందరికీ చోటు ఉందండి. ఇప్పుడు మీరు జర్నలిస్టే, నేను ఆయన ఇంకొక ఆయన జర్నలిస్టులు. ఇప్పుడు ఫలానా వాళ్ళే అనేది ఎలా కుదురుతుంది? మీరు ఇందాక అన్నట్టు ఒక 25 ఏళ్ళకి మరీ పాతకాలం వదిలేదు, టీవీలో వచ్చాక కూడా జీవీఎల్ నరసింహారావు ఉన్నారు కదా బీజేపీ నాయకుడు, ఆయన ఒకసారి నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఏది ఇటు సాక్షిలో, అటు ఏబిఎన్లో, అటు ఈనాడులో అన్నిట్లో కనపడతారు, మీరు ఒక్కరే కనపడుతున్నారు ఇట్లా అని. నాగానే కాదు అంటే దాని క్యారెక్టర్ అది కదా. ఎక్కడ మార్గదర్శి మీద వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంకి అది నడుపుతున్నప్పుడు దాని గురించి నేను ఆంధ్రజ్యోతి గమనంలో రాశాను, వాళ్ళు వేశారు. అంటే ఈ 3 సంస్థలు 3 పక్షాలు విభిన్న పక్షాలు వేయడానికి ఏముంది? మరి పద్ధతి పాటించినంత వరకు ఎక్కడైనా ఏదైనా అక్కడికి వెళ్ళి కూడా చర్చించేవాళ్ళు. కాబట్టి ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఆ విధమైన ధోరణి తగ్గిపోతుంది. గతాన్ని పక్కన పెట్టి అసలు పేరెత్తకూడదు. మీరు అన్నట్టుగా ఎవరన్నా అటో ఇటో కొంచెం అంటేనో లేకపోతే అది కూడా చెప్దామని చెప్తేనో వెంటనే వాళ్ళను దేశ బహిష్కారం లాగా చేసేయడం, వాళ్ళ మీద ఇంకా అంతా చేయటం ఇది జరిగిపోయి ఏదో మొండి ప్రాణాలు కాబట్టి కొన్ని నమ్మకాలు ప్రజలకు కట్టుబడి ఉన్నాము, ఎవరికేం లేదు కాబట్టి నిలబడ్డం తప్ప ఎయిదర్ యూ ఫాలో ది ట్రాక్, ఫాల్ ఇన్ ది లైన్ ఆర్ గో. అదే ఇది ఒక్కటే అనేదే ఇప్పుడు ఇది నడుస్తుంది. చాలా పొరపాటు.